ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాడు చంద్రబాబు హయాంలో ఎలా ఉండేవి, నేడు జగన్ పాలనలో ఎలా ఉన్నాయి? విద్యా వైద్య రంగంలో ఎలాంటి మార్పు కనిపిస్తోంది? నాడు నేడులో భాగంగా చేపట్టిన పనులు ఎంత మేరకు ఫలితాలనిచ్చాయి? ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఎలా ఉంది? సామాన్యులకు ఎలాంటి వైద్యం అందుతోంది? వైద్య రంగంలోని విప్లవాత్మకమైన మార్పులపై వైద్యులతో పాటు ఉత్తరాంధ్ర జనం ఏమంటున్నారు? ఉత్తరాంధ్రను ఏమి ఉద్ధరించారని వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు నాయుడు, ఆయన పచ్చ నేతలు రా కదలిరా సభలో ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను నాశనం చేశారని, ముఖ్యంగా విశాఖలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని విమర్శలు చేశారు. అంతకుమించిన ఆరోపణలు కూడా చేశారు. అయితే కళ్ళుండి కూడా చూడలేని మంచి జరిగినా చెప్పడానికి నోరు రాని విపక్షాలకు సమాధానంగా నిలుస్తోంది విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్. విశాఖ వాసులకు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యదాయిని ఈ హాస్పిటల్. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్ గత చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. సరైన వసతులు లేక, వైద్య సదుపాయాలు అందక రోగులు, వారి బంధువులు నానా పాట్లు పడేవారు. అయితే ఇప్పుడు నాడు నేడులో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు సీఎం వైఎస్ జగన్. అందులో భాగంగా ₹1 కోటి పైగా నిధులు కేటాయించి కింగ్ జార్జ్ హాస్పిటల్లో అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. డిజిటలైజేషన్తో పాటు మెరుగైన వైద్యం సౌకర్యాలను పెంపొందించడంతో రోగులు, వారి బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ అయింది, ఓపీ అది ఈజీ అయ్యింది, బాగానే చూస్తున్నారు. ఇంజెక్షన్ వేసారు, నాకు బాగానే ఉంది ప్రస్తుతానికి. చాలా బాగుంది, ఎందుకంటే ఏదైనా సీరియస్గా వస్తే అందుకొని చేస్తున్నారు. ఎన్నాళ్ళ కాదు, కొంచెం వెనక జంకేవారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఏదైనా జగనానికి జై చెప్పాలని. ఇంతకుముందు ఓపీ తీసుకోవాలంటే లేడీస్ జెంట్స్ అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేటు. పక్షవాత పేషెంట్ని నాకు అంతా బాగానే చూశారు. గవర్నమెంట్ నాకు ₹30,000 సహాయం చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య సేవలు, మెరుగైన సౌకర్యాలు ఉన్నాయంటున్నారు రోగులు, వారి బంధువులు. రిపోర్ట్లు చూసి మీకు ఆపరేషన్ పడుద్ది, ప్లాస్టిక్ సర్జరీ, అది దానికి డేట్ ఇస్తాం, ఆ డేట్ ప్రకారం రమ్మని అన్నారు. ఇప్పుడు కేజీ ముందటి కంటే ఇప్పుడు బాగానే ఉంది. ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. మాకు ఏది చిన్నది వచ్చినా సరే ఇక్కడికే మేము వస్తాం. ఒంట్లో బాగోక రావడం సగం అయితే మళ్ళీ అండ్లో నుంచొని సగం బాధపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ షెడ్స్ కట్టడం వల్ల చాలా సేఫ్టీగా ఉంది. గతంలో విక్టోరియా హాస్పిటల్, అదేనండి ఘోష హాస్పిటల్లో పురుడు పోసుకునేందుకు రావాలంటే భయపడేవాళ్లు. సరైన వైద్యం అందేది కాదు. ఇక సౌకర్యాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. చెట్ల కింద లేదంటే రోడ్ల మీద గర్భిణీల బంధువులు పడిగాపులు కాచేవాళ్లు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా అన్ని సౌకర్యాలతో వెయిటింగ్ షెడ్లను ఏర్పాటు చేస్తారు. గోశాల హాస్పిటల్లో అంతా బాగానే చెక్ చేస్తున్నారు. బీపీ కానీ ఏ కంప్లైంట్స్ ఉన్నా సరే బాగా చెకప్ చేస్తున్నారు. మాకు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అంతా బాగుందండి. సౌకర్యాలు కూడా సిట్టింగ్కి కానీ, ఫ్యాన్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అంతా అందరికి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఫెసిలిటీ ఇస్తున్నారు. అండ్ లేడీస్ అందరికి చాలా భద్రతగా కూడా ఉంది. ఇక్కడ అన్ని బాగానే చూస్తున్నారు. బాగుంది సార్. కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి అన్ని బాగా చూస్తున్నారు. డాక్టర్స్ కూడా బాగుంది సార్. వచ్చేటప్పుడు కొంచెం షెడ్లు ఏమీ లేవు, అందరూ ప్రెగ్నెన్సీ అందరూ బయట ఉండేవారు. ఇప్పుడు ఏమొచ్చి సౌకర్యాలు చాలా బాగానే ఉన్నాయి. మేము ఇప్పుడు 2 days అవుతుంది జాయినింగ్ అయ్యి. ప్రజెంట్ బాగానే ఉన్నాయి. ఎమర్జెన్సీ వార్డు అయితే అనుకుంటే బాగానే చూసుకుంటున్నారు. పురుడు పోసుకోవడానికి వచ్చే గర్భిణి ఆరోగ్యవంతమైన 12 బిడ్డతో ఇంటికి చేరుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. అందుకు తగ్గట్టే ఘోష హాస్పిటల్ను అభివృద్ధి చేశారు. దీంతో ఇక్కడికొచ్చే గర్భిణీల సంఖ్య ప్రతిరోజు 100ల్లో ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు రోగి, వారి బంధువుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సేవలను మరింత మెరుగుపరుస్తున్నారు. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే లోపల వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా దగ్గర తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి 9. సో వాటితోని ఇంచుమించు రోజు ఒక 15 నుంచి 20 వరకు డిశ్చార్జీలు ఉంటారు. వాళ్ళని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లోనే ఇంటికి దిగబెట్టడం జరుగుతుంది. కరెంటు కష్టాలు ఉండకూడదన్న ఉద్దేశంతో సోలార్ ప్యానెల్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 100ల్లో గర్భిణులు ఆసుపత్రికి వస్తుండటంతో అందుకు తగ్గట్టు అదనపు బ్లాక్లను కూడా నిర్మిస్తున్నారు. సుమారుగా ఒక 300 పేషెంట్స్ ఆల్మోస్ట్ పర్ డే ఇక్కడ రావడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కన్వీనియన్స్ ఉండాలన్న ఉద్దేశంతో, ప్లస్ హాస్పిటల్ మీద ఎలక్ట్రిసిటీ భారం తగ్గించాలన్న ఉద్దేశంతో సిఎస్ఆర్ కింద సుమారుగా మనకి 80 కిలోవాట్ తాలూకా సోలార్ ప్యానల్స్ మనకి సిఎస్ఆర్లో మనకు వాళ్ళు నిర్మించడం జరిగింది. వందేళ్ల చరిత్ర ఉన్న కేజీహెచ్కు రోగుల తాకిడి పెరుగుతుండటంతో వైఎస్ జగన్ సర్కార్ విమ్స్ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చేస్తోంది. విమ్స్గా పేరొందిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్
వైఎస్ జగన్ పాలనలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారింది. 100 ఎకరాల్లో నిర్మాణం జరిగిన ఈ హాస్పిటల్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఊపిరి పోసుకుంది. అయితే చంద్రబాబు తన పాలనలో ఈ హాస్పిటల్ స్థలాన్ని ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విమ్స్ ఏదైతే ఈ స్థలం ఉందో, ఈ స్థలము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేసినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థలము ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక ఆరోగ్య ప్రసాదినిగా జాయినిగా ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. హైదరాబాద్ నిమ్స్ తరహాలో విశాఖలో నిర్మించిన విమ్స్ హాస్పిటల్ కోవిడ్ టైంలో ఎంతో మంది ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలు నిలిపింది. ఇప్పుడు ఈ హాస్పిటల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే అరుదుగా ఉండే కెమికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ను త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ఆధునికమైనటువంటి వైద్యం అందించడానికి కావలసినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యులు మన దగ్గర ఉండడం వల్ల మనము హై ఎండ్ సర్జరీస్ చేస్తున్నాము. నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, హిప్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, సో ఈ రకంగా బ్రెయిన్ సర్జరీస్ కానివ్వండి, పిఆర్పి థెరపీస్ కానివ్వండి, సో ఇలాంటి హై ఎండ్ సర్జరీస్, హై ఎండ్ థెరపీస్ మనం చేయడం వల్ల కేజీహెచ్ మీద చాలా భారం తగ్గుతుంది. సో వారు పూర్తిగా చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. విమ్స్లో అందుతున్న సేవలపై రోగి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ ఇలాంటి వైద్యం అందడం లేదనంటున్నారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఉన్న డాక్టర్లు చక్కగా ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాన్నగారికి చక్కటి వైద్యం అందించి ఇక్కడ డాక్టర్ల యొక్క పర్యవేక్షణ కావచ్చండి, తర్వాత నర్సుల యొక్క అనుక్షణం వాళ్ళు పేషెంట్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు, నాకు చక్కగా నచ్చినాయి. నేను ఈ వైద్యానికి బాగా ఇంప్రెస్ అయి ఉన్నానండి. కాబట్టి ఎవరైనా పేద మధ్య తరగతుల వాళ్ళు ఎవరైనా కానీ ఈ విమ్స్ అంటే విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క వైద్యాన్ని అందుకోవటానికి ఎవరైనా చక్కగా రావచ్చు, ఈ వైద్యాన్ని అందుకోవచ్చు. ఇక్కడ వైద్యం చాలా బాగుంది. కేజీహెచ్కి ఉత్తరాంధ్ర నుంచే కాదు, సమీపాన ఉన్న ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. దాదాపు 1500 మంది ప్రతిరోజు హాస్పిటల్లో చూపించుకునేందుకు వస్తుండటంతో విమ్స్ను మరింత అభివృద్ధి చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. దీంతో ఇప్పుడు విశాఖ జిల్లా కూడా మెడికల్ హబ్గా మారుతోంది.